అందరికీ శుభోదయం. ఈరోజు మనము అధ్యాయం 1 7వ తరగతి విశ్వము మరియు భూమి అనేటువంటి అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో అనగా విశ్వము మరియు భూమి అనేటువంటి అధ్యాయంలో విశ్వం యొక్క ఆవిర్భావము, సౌర కుటుంబం యొక్క ఆవిర్భావము, పర్యావరణంలో ఉన్నటువంటి అంశాలు, కాలుష్య కారకాలు, విపత్తులు అనేటువంటి అంశాల గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. విశ్వం ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షాన్నే మనము విశ్వం అంటాం. విశ్వంలో సూర్యుడు, గ్రహాలు, పాలపుంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర అన్ని నక్షత్రాలు ఉంటాయి. విశ్వము అనంతమైనటువంటిది. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. దీనిని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్ల భాషలో ఆస్ట్రాలజీ అని అంటారు. ఈ ఖగోళ శాస్త్ర పరిశోధనలు గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త టెలిస్కోప్ అనేటువంటి ఒక పరికరాన్ని కనుగొనడంతో ప్రారంభమైంది. విశ్వం ఎలా ఉద్భవించింది అనే దానిపైన శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. విశ్వం ఆవిర్భావం అనేటువంటిది గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మహావిస్ఫోటన సిద్ధాంతము, లేదా దీన్నే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము లేదా బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. మహావిస్ఫోటన సిద్ధాంతం విశ్వం ఆవిర్భావం గురించి మహావిస్ఫోటనము లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట జార్జెస్ లైమ్టర్ అనే బెల్జియం దేశానికి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ప్రస్తుతం విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుందని ఆయన గట్టిగా నమ్మారు. ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగి ఉన్న చిన్న బంతి వలె ఉండేది. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వం చిన్న చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడినాయి. విశ్వము విస్తరణ నేటికి జరుగుతూనే ఉంది. మనం ఈ చిత్రంలో ఆ మహావిస్ఫోటనము జరిగి ఆ గ్రహాలు, గ్రహ శకలాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఆ విశ్వంలో ఆ యొక్క విస్తరించబడినటువంటిది మనము చూడవచ్చు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం మన విశ్వంలో కనీసం 125 బిలియన్ గ్యాలక్సీలు ఉన్నాయి. ఈ గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరో అంచు దూరము 1,20,000 కాంతి సంవత్సరాలు. పాలపుంతగా పిలువబడుతున్న గెలాక్సీలో మన సౌర కుటుంబం ఉంది. ఇప్పుడు సౌర కుటుంబము అనేటువంటి దాని గురించి మనం తెలుసుకున్నాం, క్రింది తరగతిలో తెలుసుకున్నాం. మరి ఒకసారి మన సౌర వ్యవస్థలో సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించబడి ఉంది. అవి 1 బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, వర్ణుడు, ఇంద్రుడు. ఈ 8 గ్రహాలు ఈ యొక్క సౌర వ్యవస్థలో ఉన్నాయి. సౌర వ్యవస్థలో ఈ 8 గ్రహాలే కాకుండా ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు కూడా ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం
4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం లేదా సౌర వ్యవస్థ ఆవిర్భవించింది. సౌర కుటుంబం యొక్క ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 3 సిద్ధాంతాలు ప్రాచుర్యాన్ని పొందినాయి. భూకేంద్రక సిద్ధాంతం, 2 సూర్యకేంద్రక సిద్ధాంతం, 3 నిహారిక పరికల్పన సిద్ధాంతం. భూకేంద్రక సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని టాలెమీ అనే ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సిద్ధాంతము భూమి విశ్వానికి కేంద్రమని నమ్ముతుంది. సూర్య కేంద్రక సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఖగోళ వస్తువులన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. నిహారిక పరికల్పన సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ఇమ్మాన్యుయల్ కాంట్ అభివృద్ధి చేశారు. దీని ప్రకారం గ్రహాలు సూర్యునితో సంబంధమున్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘాల నుండి ఏర్పడ్డాయి. భూమి సౌర కుటుంబంలో భూమి ఒక్కటే జీవరాశి కలిగినటువంటి గ్రహం. భూమి పైన సరైన ఉష్ణోగ్రత ఉంటుంది, ఎందుకంటే ఇది సూర్యునికి చాలా దగ్గరగా కానీ లేదా చాలా దూరంగా కానీ లేదు. పర్యావరణం ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అంటాం. ఈ పర్యావరణం యొక్క అంశాల్లో మరి 3 రకాలుగా విభజించినారు. ఒకటి సహజ పర్యావరణం, మానవ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం. మనం ఈ ఫ్లో చార్ట్లో ఈ పర్యావరణంలోని అంశాలు సహజ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం, మానవ పర్యావరణం అనేటువంటి వాటి గురించి చూడవచ్చు. సహజ పర్యావరణము అనేటువంటి దాని గురించి మనం చర్చించినప్పుడు సహజ వాతావరణంలోని భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువులు వంటి జీవులు ఉంటాయి. సహజ పర్యావరణాన్ని తిరిగి మళ్ళీ 4 రకాలుగా విభజించవచ్చు. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. ఈ సహజ పర్యావరణంను మనం ఫ్లో చార్ట్ రూపంలో చూసినప్పుడు శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. ఈ శిలావరణము నుండి జలావరణం వరకులో ఏమేమి ఉంటాయనేటువంటిది ఫ్లో చార్ట్ ద్వారా పరిశీలించవచ్చు. శిలావరణం లిథోస్పియర్. లిథోస్పియర్ అనే పదము లిథో మరి స్పెరా అనేటువంటి గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. లిథో అంటే రాయి, స్పెరా అంటే గోళము లేదా బంతి. భూమి యొక్క రాతి పొరను శిలావరణం అంటారు. ఇది రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొందింది. ఇందులో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడార్లు మొదలైన వివిధ భూభాగాలతో కూడినటువంటి క్రమరహిత ఉపరితలం కలిగి ఉంటుంది. భూస్వరూపాలను 3 రకాలుగా విభజించారు. ఒకటి మొదటి శ్రేణి భూస్వరూపము,
స్వరూపాలు, రెండవ శ్రేణి భూస్వరూపాలు, మూడవ శ్రేణి భూస్వరూపాలు. భూమి అంతర్భాగం. ఈ భూమి యొక్క అంతర్భాగం 3 పొరలు కలిగి ఉంటుంది. భూపటలం, భూప్రావారం, భూకేంద్రం. ఇక్కడ మనం చిత్రంలో కూడా దానిని గమనించవచ్చు. వ్యవసాయము మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణమే శిలావరణం. శిలావరణం యొక్క పలుచటి నేల పొర వ్యవసాయాభివృద్ధికి సహాయపడుతుంది. శిలావరణం పరిశ్రమలకు ఖనిజాలను అందిస్తుంది. అడవులు మరియు పశువుల మేత కోసం గడ్డి భూములను కూడా ఈ శిలావరణం నుండి మనకు లభిస్తాయి. తర్వాత జలావరణం, హైడ్రోస్పియర్. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమిష్టిగా, అంటే సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు, కుంటలు, భూగర్భ జలాలు అన్నిటినీ కలిపి సమిష్టిగా జలావరణం అంటాము. జలం సమృద్ధిగా గల ఏకైక గ్రహము భూమి. దీనిని జలయుత గ్రహం కూడా అని అంటారు. హైడ్రోస్పియర్ అనేటువంటి పదము హైడర్ మరియు స్పెరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. హైడర్ అంటే నీరు, స్పెరా అంటే గోళము లేదా బంతి. భూమి యొక్క ఉపరితలంపై సుమారుగా 2/3 వంతు నీటితో ఆవరించబడి ఉంది. ఈ యొక్క నీటిలో కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. మిగిలిన 99% నీరు మంచుతోనూ ఉప్పు నీటి రూపంలోనూ ఉంది. జలావరణం నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉంటుంది. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ల పొరల మధ్యలో లోతుగా ఉంటుంది. దాన్ని మనం భూగర్భ జలం అంటాం. జలావరణం అన్ని జీవులకు నీటిని అందిస్తుంది. వాతావరణం, అట్మాస్ఫియర్. భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలుచటి పొరను వాతావరణం అంటాము. ఇది భూమి యొక్క ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల పైకి ఉంటుంది. వాతావరణం అనేక వాయువుల మిశ్రమం. నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోని కొన్ని ముఖ్యమైనటువంటి వాయువులు. ఆక్సిజన్ను ప్రాణవాయువుగా పరిగణించబడుతుంది. అట్మాస్ఫియర్ అనే పదము అట్మోస్ మరియు స్పెరా అనేటువంటి గ్రీక్ పదాల నుండి ఉద్భవించింది. అట్మోస్ అంటే ఆవిరి మరియు స్పెరా అంటే గోళము లేదా బంతి అని. వాతావరణంలోని వాయువుల అమరికను మనం ఈ కింది చిత్రంలో చూడవచ్చు. అదేవిధంగా వాతావరణంలో ఉన్నటువంటి వివిధ పొరలను కూడా మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. వాతావరణం సాధారణంగా భూమి ఉపరితలం నుండి 5 పొరలుగా విభజించబడింది. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మేసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. వీటి మధ్య ఖచ్చితమైనటువంటి సరిహద్దు ఏదీ లేదు. ఇక్కడ మనం చిత్రంలో గమనించవచ్చు 5 ఆవరణాలు, భూమిపైన ఉన్నటువంటి 5 ఆవరణాలను మనము గమనించవచ్చు. వాతావరణం మానవులతో సహా అన్ని జంతువులకు ప్రాణవాయువు మరియు ఆక్సిజన్ను మరియు మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ను అందిస్తుంది. వాతావరణం సూర్యుని యొక్క హానికరమైన కిరణాలు మరియు తీవ్రమైన వేడి నుండి మనల్ని రక్షిస్తుంది.
వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి మరియు ధూళి కణాలు మేఘాలను ఏర్పరిచి తద్వారా వర్షాలు పడేలా చేస్తుంది. జీవావరణం, బయోస్పియర్, సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. ఇది భూమి, నీరు మరియు గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతం. బయోస్పియర్ అనే పదం గ్రీకు పదాలైన బయోస్ మరియు స్పెరా నుండి ఉద్భవించింది. బయోస్ అంటే జీవము మరియు స్పెరా అంటే గోళము లేదా బంతి. మనము ఈ చిత్రంలో గమనించవచ్చు, శిలావరణము, జలావరణము, వాతావరణం ఈ మూడు కలిసి ఉన్న ప్రాంతంలోనే ఈ జీవావరణం ఉంటుంది అనేటువంటిది ఈ చిత్రం ద్వారా మనము గమనించవచ్చు. మానవ పర్యావరణం, మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటాము. ఇది వ్యక్తి, కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది. చారిత్రకంగా మానవుడు స్థిర జీవనం ఏర్పడిన తర్వాత మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం ప్రారంభించినారు. ఇది మానవ పర్యావరణ స్థాపనకు దారితీసింది. మానవ నిర్మిత పర్యావరణం, మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు. ఇది భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మరియు స్మారక చిహ్నాలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది. స్థిర నివాసం మరియు పారిశ్రామిక విప్లవ ఫలితంగా మానవుని సహజ వాతావరణాన్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో మరియు ఎలా వినియోగించుకోవాలో నేర్చుకున్నారు. ఇది మానవ నిర్మిత పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలు ఏర్పడడానికి మరియు సహజ వాతావరణంలో మార్పులకు దారితీసింది. కాలుష్య కారకాలు, పర్యావరణంలోకి వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. ఈ కాలుష్యం 3 రకాలు: వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, నేల కాలుష్యం. వాయు కాలుష్యం యొక్క కారకాలు: బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్ల వర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరోకార్బన్స్ మొదలైనవి ఈ యొక్క వాయు కాలుష్యం యొక్క కారకాలు. వాయు కాలుష్యం యొక్క ప్రభావము వల్ల భూగోళం వేడెక్కుతుంది, వాతావరణంలో మార్పులు రావడము, ఆమ్ల వర్షాలు కురియడము, వ్యవసాయ క్షేత్రాలు క్షీణత, జంతు జాతులు అంతరించిపోవడం, శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు వంటివి ఈ వాయు కాలుష్య ప్రభావం వల్ల సంభవిస్తాయి. వాయు కాలుష్య నివారణ, ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి వివిధ కాలుష్య నియంత్రణ సాంకేతికతలు మరియు భూమి వినియోగంలో ప్రణాళికా వ్యూహాలు మనకు అందుబాటులో ఉన్నాయి. నీటి కాలుష్యం, నీటిలో ఏదైనా భౌతిక లేదా జీవ రసాయనిక మార్పులు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడినట్లయితే దానిని నీటి కాలుష్యంగా పరిగణిస్తారు. ఈ నీటి కాలుష్యానికి కారణాలు వివిధ వ్యర్థాల కారణంగా నీరు కలుషితమవుతుంది. అవి పారిశ్రామిక కాలుష్యం, అనేక రకాల సేంద్రియ మరియు అకర్బన కాలుష్య కారకాలు ఉన్నాయి. ఉదాహరణకి కాగితము మరియు కాగిత గుజ్జు పరిశ్రమ, రంగులు వేసే
వస్త్ర పరిశ్రమ మొదలైనవి. రెండవది ఎరువులు మరియు రసాయనిక పరిశ్రమలు కూడా నీటి కాలుష్య సమస్యను తీవ్రమైన పర్యావరణ సమస్యగా మారుస్తున్నాయి. ఇక నేల కాలుష్యం. వివిధ రకాలైనటువంటి రసాయనిక ఎరువులను, ప్లాస్టిక్ వినియోగం వల్ల కూడా భూమి కలుషితమవుతున్నది. గాలి, నీరు, నేల వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలు. ఒకటి, పునర్వినియోగము మరియు ఉత్పాదన చేయడం ద్వారా ఉత్పాదక వనరుల సామర్థ్యాన్ని పెంచడము. మన అటవీ సంపదను కాపాడటానికి ఎక్కువ మొక్కలను నాటడము, పునరుత్పాదకతకు వీలు కాని వనరులకు ప్రత్యామ్నాయాలు ఉపయోగించడము, బయోగ్యాస్ మరియు బయో ఇంధన వాడకాలను పెంచడము, పారిశ్రామిక వ్యర్థాలను నదీ జలాలలో కలపడం మానుకోవాలి. వీలైన సముద్ర జీవాలను కాపాడడానికి ఇది అవసరమైన చర్య. నీటిని సరైన పద్ధతిలో వినియోగించడం. విపత్తులు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం. దీనివల్ల విస్తృతమైన మానవ, శారీరక, ఆర్థిక లేదా పర్యావరణ నష్టం సంభవిస్తుంది. ఇది సమాజానికి దాని సొంత వనరులను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని దూరం చేస్తుంది. విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయాన్నే విపత్తులు అంటారు. ఇవి రెండు రకాలు: ప్రకృతి విపత్తులు, మానవ కారక విపత్తులు. ప్రకృతి విపత్తి అనేది ఒక సహజ ప్రక్రియ. దీనివల్ల ప్రాణ నష్టం, గాయం లేదా ఇతర ఆరోగ్య ప్రభావాలు, ఆస్తి నష్టం, జీవనోపాధి మరియు సేవను కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఉదాహరణకి కరువు, ఉపరితలం మీద నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితి. మానవ కారక విపత్తులు. ఇది సాంకేతిక లేదా మానవ ప్రమాదాల పర్యవసానాల వల్ల ఈ మానవ కారక విపత్తులు ఏర్పడతాయి. నివారణ పద్ధతులు. ఈ విపత్తులను నివారించడానికి సంసిద్ధత, ప్రమాదాల నివారణకు భద్రతా చిట్కాలు పాటించడం ద్వారా గాయాలు కాకుండా మరియు అత్యవసర పరిస్థితులలో వేగంగా స్పందించడము, విపత్తుల గురించి సమాచారాన్ని కలిగి ఉండడము, అత్యవసర పరిస్థితులలో సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి ప్రణాళికను కలిగి ఉండడము, అత్యవసర వస్తు సామగ్రి అందుబాటులో ఉండడము, ప్రమాదం జరిగినప్పుడు మీ ఇంటిలో సురక్షిత ప్రాంతానికి చేరుకోవడము పై వాటిని చేయడం ద్వారా ప్రమాద సమయాలలో ప్రాణ నష్టాలను తగ్గించవచ్చు. విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఏదైనా ప్రమాదము లేదా ముప్పును నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైన చర్యలతో ప్రణాళికను రూపొందించడము, నిర్వహించడము మరియు అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియను విపత్తు నిర్వహణ అంటారు. భారతదేశంలో విపత్తు నిర్వహణ ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు
ఉపశమనం మరియు పునరావాసం కల్పించడం వంటి అంశాలకు సంబంధించినదిగా ఉంది. 10వ పంచవర్ష ప్రణాళికలో మొట్టమొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్వహించబడింది. దీనికోసం విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, నిర్దిష్ట అభివృద్ధి పథకాలు సూచించింది.